నమస్తే. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయన రోషయ్య గారి జయంతి జూలై 4. దాన్ని పురస్కరించుకొని ఇవాళ తెలంగాణలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటుగా ఒక జీవో కూడా ఇవాళ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ జీవో నెంబర్ 853. ఈ జీవోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ప్రతి సంవత్సరం రోషయ్య గారి పుట్టిన రోజుని గవర్నమెంట్ జరుపుకోవాలి, చాలా అద్భుతంగా ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఈ జీవో ద్వారా. అండ్ ఆయన విగ్రహాన్ని కూడా తెలంగాణలో లకడికప్పుల దగ్గర ఎక్కడో ఆవిష్కరించడం జరిగింది ఇవాళ మల్లికార్జున ఖర్గే. ఈయన గతంలో ఎవరు రోషయ్య గారు అంటే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. ఆ వీడియో కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆడియో మన ముందు కూడా ఉన్నది. ఆయన ఆ ఆడియోలో ఏమంటారంటే చాలా క్లియర్గా, నేను ముఖ్యమంత్రిగా ఉన్న విభజనకు సంబంధించిన బిల్లుని నా హయాంలో పెట్టొద్దు అంటే తెలంగాణకి వ్యతిరేకం అనేది చాలా క్లియర్గా మనకి అర్థమవుతున్నది. ఆడియోలో ఏమంటున్నారు ఆయన? అడిగితే చెప్పాను, డిసైడ్ చేయవలసింది మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు విభజన కనుక అయితే మీరు వేరే వాళ్ళని పెట్టుకొని చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రిగా విభజన వద్దు అని చెప్పాల్సింది మీరు విభజన చేసుకోండి వేరే వాళ్ళని చెప్పడం అంటే వద్దు అని చెబుతూ నేనున్నంత వరకు విభజన కుదరదు, నన్ను అక్కడ కూర్చోబెట్టి విభజన కుదరదు. ఆపే శక్తి మీకు అప్పుడు ఉందనిపించలేదు సార్ ముఖ్యమంత్రిగా? నేను అంతటి ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు, విభజన కనుక చేసుకోవాలనుకుంటే నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి వేరే వాళ్ళని పెట్టుకొని చేసుకోండి అని చెప్పినాను. ఇప్పుడు మరి ఆయనకి తెలంగాణ రాష్ట్రంలో విగ్రహం పెట్టాలి, సంవత్సరం సెలబ్రేషన్ చేయాలని ముఖ్యమంత్రి ప్రకటన చేసిండు. ఇది అవతల ఉన్న బీఆర్ఎస్కి ఒక ఆయుధం కింద కనిపిస్తున్నది. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సరే, మీరు కాంగ్రెస్ లీడర్ అనుకోనో, ఆయన ముఖ్యమంత్రి అనుకోనో, ఇంకో రకంగా అనుకోనో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించవచ్చు, కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద, ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారన్నది వినిపిస్తున్న ఆరోపణ. దీని మీద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ రెండో అంశం, గ్రూప్ 1 మీద హైకోర్టులో సీరియస్ డిబేట్ నడుస్తున్నది, విచారణ జరుగుతున్నది. అదొక అంశం ఉన్నది. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావుని ఎంపిక చేసింది అధిష్టానం, దాని మీద మాట్లాడాలి. అండ్ రెండో అంశం, ఈ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అవసరం ఇంకా ఉన్నదా, వేరే ఒక కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉన్నదా, ఈ అంశం మీద కూడా డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ విఠల్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. అన్న నమస్తే. నమస్తే రఘు. సో మీరు తెలంగాణ మూమెంట్లో చాలా బలంగా పనిచేశారు. దాదాపుగా సెకండ్ మలివిడతలో 2001 నుంచి, అంతకుముందు తర్వాత. రోషయ్య గారి పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో, అంటే సమైక్యాంధ్ర ఉండాలి అన్న దాంట్లో అన్నది మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. వీడియో కూడా వినిపించడం జరిగింది. సో ఇప్పుడు ఆయన విగ్రహాన్ని తెలంగాణలో ఆవిష్కరించారు. ఒకటి మల్లికార్జున ఖర్గే, రెండోదా ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేయాలని గవర్నమెంట్ ఏకంగా ఒక జీవోని కూడా ఇచ్చింది. సో ఇది మీకు ఎట్లా కనిపిస్తుంది? అంటే తెలంగాణ వచ్చింది, అయిపోయింది కాబట్టి అందరినీ ఒకేలాగా చూడాలి అని అనుకోవద్దా? అనుకోవడానికి వీల్లేదా? ఇప్పుడు ప్రధానంగా ఇది తెలంగాణ రాష్ట్రం. రోషయ్య గారు మాకేం వ్యతిరేకం కాదు. రోషయ్య గారు అంటే గౌరవం ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రిగా. కానీ రోషయ్య గారి విగ్రహాన్ని పెట్టడాన్ని మేము ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది ఇవ్వాలంటే, రోషయ్య గారు చేసిన పని ఆ తెలంగాణ రాష్ట్రం విడిపోవాలా వద్దా అన్నప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టే దశలో కాంగ్రెస్ హైకమాండ్ ఏమో అసెంబ్లీ యొక్క తీర్మానం కూడా చేసి పంపమని చెప్తుంది. ఈవెన్ స్వయంగా సోనియా గాంధీ, నేను అప్పుడు ఢిల్లీలోనే ఉన్నా, సోనియా గాంధీ గారే హైకమాండ్ ప్రణబ్ ముఖర్జీ గారు అసలు అసెంబ్లీ ఏమనుకుంటుందో చెప్పాలి అంటే అసెంబ్లీ అవసరం లేదు కదా తీర్మానం అని ఒక చర్చ జరిగింది. రాజ్యాంగం ప్రకారం స్టేట్ యొక్క ఏదైనా స్టేట్ ని బైఫర్కేట్ చేసేటప్పుడు రాష్ట్రం యొక్క అభిప్రాయం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే తప్ప అది తుది తీర్పు కాదు. అప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు ఏ విధంగా ఉన్నారని తెలుసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ పెడితే కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఉన్న రోషయ్య గారు ఆ తీర్మానం పెట్టకుండా అడ్డుకున్నాడు. సెకండ్, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరగడం నాకు ఇష్టం లేదు, అది ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోనని చెప్పి అవసరమైతే ఆయన ముఖ్యమంత్రి పదవి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చింది. అంటే తెలంగాణని ఆయన వ్యతిరేకించిండు అనేది స్పష్టంగా మీరు ఇప్పుడు వీడియోలో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వీడియోలో యాంకర్ గారు అడిగినప్పుడు ఏం చెప్తాడు, నేనుండగా ఈ రాష్ట్ర విభజన జరగడం నేను ఒప్పుకోను, నేను బతుకుండగా ఇది జరగదు అంటే అంత వ్యతిరేకత ఎందుకు? ఒక పెద్ద మనిషి, ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక్కళ్ళు అమరణ దీక్ష చేస్తే మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి దగ్గర కూడా పొట్టి శ్రీరాముల్ని మనం పెట్టుకున్నాం. మాకు వైశ్య కమ్యూనిటీ మీద కానీ లేకపోతే రోషయ్య గారి యొక్క వయసు కానీ ఆయన
తెలంగాణని వ్యతిరేకించిన రోషయ్య గారిది తెలంగాణలో ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి కమ్యూనిటీని ఆలోచిస్తే అదే కమ్యూనిటీలు ఎంతో మంది వాళ్ళది కూడా పెట్టొచ్చు. ఇప్పుడు అసలు కదా వాళ్ళే అసలు గొప్పలు వీళ్ళు కదా. తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయిగా పనిచేసిన ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఉండదు, కేశవరావు జాదవ్ సార్ విగ్రహం ఉండదు. పర్టికులర్ గా వైశ్య కమ్యూనిటీ గురించి తెలంగాణ ఉద్యమం గురించి చెప్పుకోవాలంటే భూపతి కృష్ణమూర్తి గారు అని వరంగల్ జిల్లాకు చెందిన ఆయన 90 ఏళ్ల వయసులో ఢిల్లీలో అమర దీక్ష చేసిండండి. చల్లటి వణికిపోయే చలిలో ఆయన 90 ఏళ్ల వయసులో అమర దీక్ష చేసిండు. భూపతి కృష్ణమూర్తి గారు తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షులుగా ఉన్నారు. తన జీవితం అంతా త్యాగం చేశారు, ఎటువంటి పదవి తీసుకోలే. ఆయన తెలంగాణ గాంధీ అని కూడా అనేటోళ్ళు, వరంగల్ గాంధీ అని. మరి అదే విధంగా ఆయన మేనమామ గారు సికేఎం కాలేజ్ చంద్రకాంతయ్య మెమోరియల్ అతను 500 ఎకరాల ఆసామి, ఆయన ల్యాండ్స్ మొత్తం డొనేట్ చేసిండు, సికేఎం కాలేజీకి ల్యాండ్ ఇచ్చిండు. అదే విధంగా జైని మల్లయ్య గుప్తా గారు ఉన్నారు, ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించారు. తెలంగాణ మహాసభ జనసభలో భువనగిరి డిక్లరేషన్ లో ఆయన కీలక పాత్ర. ఒక భూపతి కృష్ణమూర్తి గారు అంటే మాకు గౌరవము. భూపతి కృష్ణమూర్తి గారు అసలు తెలంగాణ ఉద్యమానికి ఒక కీలకంగా మలి దశకి తొలి దశకి మలి దశకి వారధిగా పనిచేసిండు. అంతకుముందు పెద్ద మనుషులు ముచ్చర్ల సత్యనారాయణ గారు కానీ, సత్తుపూర్ రఘువీర్రావు గారు కానీ, కేశవరావు జాదవ్, ప్రతాప్ జైన్, ఇట్లా చాలా మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తమ జీవితాన్ని సమర్పించి త్యాగం చేసిన వీరుల విగ్రహాలు ఉండవు. తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ అమరవీరుల అడ్రస్లు ఉండదు. ఒక కానిస్టేబుల్ కృష్ణయ్యదో, ఒక శ్రీకాంతాచారిదో, ఒక సుజాతదో, ఇషాన్ రెడ్డిదో, వేణుగోపాల్ రెడ్డి, ఇట్లా 1200 మంది చనిపోతే వాళ్ళ అడ్రస్లు ఉండవు. కానీ ఈ తెలంగాణ డబ్బులతో తెలంగాణ ఆత్మని, అస్తిత్వాన్ని, తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన కొంజేటి రోషయ్య గారి విగ్రహం పెట్టడము. మళ్ళీ ఇలా జీవో ఏమని ఇచ్చారంటే, ఈ జీవోలో గవర్నమెంట్ has decided to celebrate late Sri K. Roshaya, Chief Minister of erstwhile Andhra Pradesh and former Governor of Tamil Nadu and Karnataka, birth anniversary Jayanti on 4th July as a state function every year in బెఫిటింగ్ మేనర్. ఇది స్టేట్ ఫంక్షన్ ఎట్లయితది? తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు చేయాలి, లేకపోతే వాళ్ళు చేయాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ అయితే గాంధీ భవన్ లో పెట్టుకోమనండి. మేము రోషయ్య గారి గౌరవాన్ని మేము మాజీ ముఖ్యమంత్రిగా, కానీ ఇది రాష్ట్ర పండుగ ఎట్లయితది? తెలంగాణ రాష్ట్రానికి కొనిజేటి రోషయ్య గారు రాష్ట్ర పండుగ ఎట్లయితది? Accordingly, all the district collectors are requested to celebrate birthday Jayanti of Sri K. Roshaya, Chief Minister erstwhile Andhra Pradesh and former Governor of Tamil Nadu and Karnataka, 4th July as a state function every year. ప్రతి సంవత్సరము రాష్ట్ర పండుగగా కొనిజేటి రోషయ్య గారి బర్త్డేని జరుపుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఏముంది? ఈయన తెలంగాణ కోసం ఏమన్నా చేసిండా? తెలంగాణని వ్యతిరేకించండి. గద్దర్కి జీవో ఇచ్చిరా ఆయన ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలి అని? మరి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినారా ఎవరికైనా? ఇప్పుడు అసలు తెలంగాణ పునాది రాయిలని, బొడ్రాయిలని, తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని, అస్మితని, అస్తిత్వాన్ని అవమానించడం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమం అన్నా, తెలంగాణ అస్మిత అన్నా అసలు ఇష్టం లేదని అర్థమవుతుంది. ఇప్పుడు రోషయ్య గారిని గాంధీ భవన్ లో మీ కాంగ్రెస్ లీడర్ అయితే పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ లో మీకు అంత అవసరం అయితే పెట్టుకోండి. రోషయ్య గారు తెలంగాణను వ్యతిరేకించడు కాబట్టి మేము అంటున్నాం. తెలంగాణ కోసం పనిచేసిన భూపతి కృష్ణమూర్తి గుప్తా గారిది పెట్టండి, అదేవిధంగా జైని మల్లయ్య గారిది పెట్టండి, కేశవరావు జాదవ్ది పెట్టండి, ముచ్చర్ల సత్యనారాయణ గారిది పెట్టండి. అసలు తెలంగాణ కోసం చదివిన వాళ్ళ గురించి చెప్పరు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు పక్కా ఆంధ్ర పాలకుల ఏజెంట్ అయిపోయిండు. ఈయనకి తెలంగాణ పట్ల సోయి లేదని చెప్పడానికి మొన్న గద్దర్ అవార్డు పేరుతో తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ కళాకారులని, తెలంగాణ సినిమా రంగాన్ని అవమానించాడు. పేరు గద్దర్ది, అది మొత్తం గద్దార్ అవార్డ్స్ లాగా అయిపోయింది. ఇప్పుడు రోషయ్య గారి బర్త్డేని పండగ చేసుకోవడం, ప్రతి సంవత్సరం కలెక్టర్లకు ఆర్డర్ చేయడం అంటే ఈయన ఎవరి మెప్పు కోసం చేస్తున్నాడు? తెలంగాణ సోయి లేనోడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో పెట్టింది చూడండి. ఉద్యమం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి రోషయ్య గారు తన వంతు కృషి చేశాడు. అసెంబ్లీని సమావేశపరిచి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయడానికి నిరాకరించాడు. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పింది, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు అసెంబ్లీ యొక్క తీసుకోమని. తన పుట్టినరోజును అధికారికంగా జరుపుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పౌరుల గాయాలలో ఉప్పు రుద్దుతూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడు. అంటే పుండు మీద కారం చల్లినట్టు. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సోయి లేని ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహిగా డిక్లేర్ చేస్తాం. ఒకవైపు టీఆర్ఎస్ కి అనవసరమైన అస్త్రాలు ఇస్తున్నాడు. ఇప్పుడు సెంటిమెంట్ పేరుతో వాళ్ళు ఇప్పుడు వాడుకున్నారు. To convene assembly and ensure resolution in favor of Telangana to scuttle statehood process at the peak of moment at the Congress High Command was leaning towards granting statehood. In celebrating his birthday officially, the top man is literally rubbing salt in the wounds of Telangana citizens and mocking us. అంటే తెలంగాణని బతుకుండంగానే బొందబెట్టడము. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అనేది అర్థమవుతుంది.
సో మరి విగ్రహం కూడా ఆవిష్కరించారు. మరి ఆవిష్కరించిన దాంట్లో మళ్ళీ కేవీపీ రామచంద్రరావు. మరి కేవీపీ రామచంద్రరావు కూడా తెలంగాణకు అడ్డుకున్నాడే కదా. అసలు ఎవరండి వీళ్ళు? ఎవరు అంటే మీ పార్టీ కోసము, లేకపోతే రేవంత్ రెడ్డి ఆంధ్రాలో మెప్పు కోసము, లేకపోతే వైశ్యాసు ఆర్థికంగా డబ్బున్నోళ్ళు కాబట్టి రేపు పొద్దున డబ్బులు ఇస్తారనా? అంటే ఎవరి మెప్పు కోసం చేస్తున్నాడు? తెలంగాణ ప్రజల మెప్పు అవసరం లే. ఆంధ్ర కమ్మోళ్ళు లేకపోతే వలసదారులు తెలంగాణను వ్యతిరేకించిన సీమాంధ్రుల కాంట్రాక్టర్ల చేతిలో బందీ అయిపోయింది. ఈ తెలంగాణ పరిపాలన లాగా లేదు. అన్ని తెలిసిన కేసీఆర్ ఏమో ఆగం చేసిండు, యాగాల పేరుతో అప్పుల కుప్ప చేసి తెలంగాణను ఆగం చేసిండు. ఏం తెలియని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నా కూడా తెలియట్లే. ఆయనకి ఏం తెలియకపోయినా అన్ని తెలిసినట్టు నటిస్తున్నాడు. ఆయనదేమో నియంతృత్వము, అహంకారము. ఈయనదేమో అజ్ఞానము, అహంకారము. ఈయనకి ఏం తెలియదని కూడా తెలియదు. గుంపు మేస్త్రి కూడా కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ ఉంటుంది. ఆ గుంపు కన్నా న్యాయం చేస్తాడు. ఇప్పుడు తెలంగాణ అనేది ఒక గుంపు, 4 కోట్ల గుంపు అంటే గుంపు మోస్తానికి మేస్త్రి అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది. గుంపు మేస్త్రి కూడా పనికి రావడానికి అర్థమవుతుంది. తెలంగాణ అనే గుంపుకు మేస్త్రి అయితే తెలంగాణ గుంపుకు పనికిరాడు. మరి ఆంధ్ర గుంపు మేస్త్రా, తెలంగాణ గుంపుకు మేస్త్రా? అసలు ఈయన మాట్లాడుతున్న భాష కానీ, ఈయన తెలంగాణ పట్ల, తెలంగాణ ఉద్యమకారులకు ఇంతవరకు గుర్తింపు లేదు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. చనిపోయిన 1200 మంది పేరు మీద కేసీఆర్ ఏమో పంజాబ్ లో, ఉత్తరప్రదేశ్ లో ఉన్న రైతులకి, అక్కడ ఉన్న చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు, తెలంగాణ డబ్బులు. 1200 మంది ఏమైందంటే నాకు అడ్రస్ దొరకలేదు అన్నాడు. మరి 18 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు కనీసం 18 సెకండ్లు కూడా తెలంగాణ ఉద్యమకారులతో చర్చలు జరపలేదు. అమరవీరుల కుటుంబాలతో చర్చలు జరపలేదు. 69 ఉద్యమకారుల గురించి పట్టించుకోడు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి, అమరవీరులకి సైనిక్ సమ్మాన్ అవార్డు ఇచ్చింది అక్కడ ప్రభుత్వాలు. అక్కడ అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. కుటుంబంలో ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది కాకుండా పెన్షన్ కూడా ఇచ్చింది, మంత్లీ 25,000. ఓకే, పూర్తిగా తెలంగాణ అస్మితని, తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం.